దేవునికి వందనాలు, దైవజనులకు వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే మా వారి సాక్ష్యమేను. అయితే కాళ్ళ నొప్పులతో బాధపడుతున్నప్పుడు మేము ఏం చేయాలో అర్థం కాలేదు. 4వ స్టేజ్ వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 4వ స్టేజ్ ఆపరేషన్ చేయాలి అన్నారు. ఫోన్ చేశారు డాక్టర్, వేరే ఆయన తెలిసిన డాక్టర్తో ఫోన్ చేపించారు. ఆ డాక్టర్ గారు ఫోన్ చేశారనమాట. చేసి ఇట్లా పరిస్థితి ఇలా ఉందండి అది ఇదని చెప్పారు. చెప్పినప్పుడు సరే అండి మీరు వచ్చేయండి, పలానా రోజు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆపరేషన్ చేద్దాము అది అంటే కొంచెం టైం తీసుకుంటామండి అది ఇదని అన్నారు. అన్న తర్వాత సరేలే అని అనుకున్న తర్వాత ఒకసారి అసలు నేనేంటంటే ఉదయం 3:20కి లేసి స్తుతిస్తానమాట. ఏ విషయంలో అయినా స్తుతిస్తాను. దేవా నీకు వందనాలయ్యా, ఈ నాయన నా భర్తకి కాళ్ళ నొప్పి తగ్గించినందుకు వందనాలు, ఆపరేషన్ లేకుండా చేసినందుకు వందనాలయ్యా, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పుకుంటాను. అయితే మా వారు అన్నారు, ఈ కాళ్ళ నొప్పి ఇంత నొప్పి వస్తుంది కదా, ఆపరేషన్ తప్పదు మనకి, చేయించుకోవాల్సిందే, వెళ్ళాల్సిందే అంటే ఆయన ముందు సరే అనేదాన్ని. నేనైతే 3:30 ప్రార్థనలో మట్టుకి ఖచ్చితంగా థ్యాంక్ యూ జీసస్, తగ్గించినందుకు థ్యాంక్ యూ జీసస్, ఆపరేషన్కి వెళ్ళకుండా హాస్పిటల్కి వెళ్ళకుండా థ్యాంక్ యూ జీసస్ అనుకుంటా ఉండేదాన్ని. తను చెప్పినప్పుడు ఓకే అనేదాన్ని. అట్లా డాక్టర్ గారితో మాట్లాడినప్పుడు సరే అమ్మ వచ్చేసేయండి అని చెప్పారనమాట. ఈయనకి చెప్పిన తర్వాత సరేలే మేము అనుకున్నాము, సరేలే వెళ్దాము, కొంచెం కొన్ని ప్రాబ్లం ఉన్న తర్వాత అది తగ్గిన తర్వాత వెళ్దాము అనుకున్నాము. ఈలోపు సరేనే థ్యాంక్ యూ చూసి చెప్పుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడనమాట. ఇంతకు ముందు కర్ర పట్టుకొని నడిచేవాళ్ళు అనమాట. ఎక్కడికి వెళ్ళినా, బాత్రూమ్కి వెళ్ళినా అసలు నడవలేకపోయేవాళ్ళు. బాత్రూమ్కి వెళ్ళటానికి కూడా చాలా కష్టంగా పడ్డారు. అయితే నాకు భయం వేసేది, బాత్రూమ్కి కూడా వెళ్ళలేకపోతున్నారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, తను ఏదన్నా మంచం మీద ఉంటే ఎలా చేయాలి ఏంటి, పిల్లలు చూస్తే అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు ఎలా అని బాధపడేదని. కానీ దేవుడు తగ్గిస్తాడు కదా, థ్యాంక్ యూ సిస్ చెప్పుకుంటే అది చాలు కదా మనకి అని చెప్పి జాషువా భరత్ గారు అదే చెప్తా ఉంటారు కదా, థ్యాంక్ యూ సిస్ చెప్పుకోండి, ఏ సమస్య అయినా ప్రభా మన ముందు తల వంచాల్సిందే అంటారు కదా, ఆ సమస్యలు ఆయన తల వంచుతాయి కదా అని చెప్పి నేను థ్యాంక్ యూ జీసస్ చెప్పుకుంటానే ఉండేదాన్ని. అట్లా చెప్పుకుంటా ఉండంటే ఆఖరికి బయటికి వెళ్ళటానికి కూడా బండి మీద కర్ర పట్టుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. అట్లా వెళ్ళేవాళ్ళు అందరూ చుట్టుపక్కల చూసి అసలు మంచిగా నడుస్తున్నారుగా, ఇంతలోకి కాళ్ళ నొప్పులు కర్ర పట్టుకుని ఎలా నడుస్తున్నారు, వాకింగ్కి వెళ్ళేవాళ్ళు, మంచి సైకిల్ తొక్కేవాళ్ళు, ఇలా ఎట్లా అయిపోయారు అది ఇదని అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు. అయితే నేనైతే దేవా నీకే వందనాలయ్య, నీకే చెప్పుకుంటున్నాను. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే బోళ్ళంత ఖర్చు ఉండదు, అది ఉన్నా కూడా పైన డబ్బులు చాలా అవుతాయి కదయ్యా. ఇప్పుడు ఏంటి పరిస్థితి, మా పరిస్థితి అసలు బాగాలేదు, ఏంటయ్యా అది ఇదని ప్రార్థన చేసుకొని ఏడ్చుకుంటా ప్రార్థన చేసి థ్యాంక్ యూ చూసి చెప్పుకున్నప్పుడు గొప్ప అద్భుతం చేశాడనమాట. ఎందుకంటే కర్ర లేకుండా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే చెప్పలేను, అంత గొప్ప కార్యం. ఈరోజు నా భర్త నా పక్కనే ఉన్నారనమాట, చక్కగా నడుగుతున్నారు, నడిచి చూపించు కర్ర లేకుండా నడుస్తున్నారంటే ఈరోజు గొప్ప ధన్యత అనమాట. ఇది గొప్ప సాక్ష్యం. థ్యాంక్ యూ. ఉదయకాలం లేకండి మీకు ఎన్నో అద్భుతాలు చేస్తాడు దేవుడు. నా కుమారుడు పట్లే కొన్ని చాలా అద్భుతాలు చేశాడు, ఇంకా అద్భుతాలు చేస్తాడు నా దేవుడు. మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే సంతోషంగా, మా దగ్గర ఏమీ లేదు కానీ సంతోషంగా ఉన్నాం. ఎందుకో తెలుసా, దేవుడు మాతో ఉన్నాడు, మా దేవుడు నన్ను వదిలిపెట్టాడు, నా యేసయ్య నాకు తోడుగా ఉంటాడు అని చెప్పి నేను ఎంతగానో స్తుతిస్తాను. దేవా ఎవరు స్తుతించినా స్తుతించకపోయినా నేను నిన్ను స్తుతిస్తున్నాను. ఉదయాన్నే లేస్తున్నాను కదా దేవా, నీకే వందనాలయ్యా, నీవేవైనా సరే నా బిడ్డల్ని నా కుటుంబాన్ని నీ చేతులకు అప్పు చెప్తున్నానయ్యా, నీవే చూసుకో అయ్యా, నేనైతే ఏమీ చేయలేను, స్తుతించడం తప్ప నేను ఏం చేయగలుగుతానయ్యా, నేను స్తుతిస్తున్నాను. ఎవరైతే గణపరుస్తారో నేను వారిని గణపరుస్తానని దేవుడే చెప్పాడు కదా, అందుకనే నేను గణపరుస్తున్నాను దేవుడిని, నన్ను గణపరుస్తున్నాడు దేవుడు, అందుకు దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా నా కుమారుడు విషయంలో కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు, నా కుమార్తె విషయంలో కూడా ఇట్లా నా విషయాల్లో నా కుటుంబం విషయాల్లో గొప్ప అద్భుతాలు చేసినందుకు దేవాతి దేవునికి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను.